This video is for educational and informational purposes only. Please do your own research before applying. సొంత జిల్లాలో ఉన్న కలెక్టర్ ఆఫీస్లో చేసే ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. వీటికి సెలెక్ట్ అయితే హ్యాపీగా మన సొంత జిల్లాలోనే పోస్టింగ్ పొందొచ్చు. ఎలాంటి అప్లికేషన్ ఫీ కూడా లేదు. ఈ ఉద్యోగాలకి అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అప్లై చేసుకోవడానికి చాలా తక్కువ టైం ఉంది కాబట్టి నేను ఇదే వీడియోలో చెప్తాను ఎలా అప్లై చేసుకోవాలి, ఎప్పటివరకు అప్లై చేసుకోవాలో చివరి వరకు చూడండి. అలాగే అప్లికేషన్ ప్రాసెస్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. అంటే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అయితే నార్మల్గా ఉండదు. మీరు డీటెయిల్గా చివరి వరకు చూస్తేనే మీకైతే క్లియర్గా అర్థమవుతుంది. సో మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు కాబట్టి నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలి, ఎప్పటివరకు అప్లై చేసుకోవాలి అన్నీ ఇదే వీడియోలో చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లుంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు ఎలాంటి పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలకు రిక్రూట్మెంట్ చేసేందుకు కూడా అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసింది. 10th క్లాస్ మినిమం 10th క్లాస్ అర్హత ఉంటే చాలు. డాటా ఎంట్రీ ఆపరేటర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఈ 2 రకాల ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ చేసే నోటిఫికేషన్ వచ్చేసింది అనమాట. మంచి శాలరీస్ ఉన్నవి. మీకు 5 days లోపలనే సెలక్షన్ కంప్లీట్ చేశారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్లో వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు ఈ 2026 ఇయర్కి సంబంధించి ఆఫీస్ ఆఫ్ కలెక్టర్ ఇంకా డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ నుంచి అయితే వచ్చిందనమాట. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు మీరు ఏం చేయండి అంటే ఈ వీడియో చూస్తున్న అందరూ వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్లో మీ డిస్ట్రిక్ట్ నేమ్ని కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ కలెక్టర్ ఆఫీస్లలో చేసే జాబ్స్ కానీ, డిస్ట్రిక్ట్ కోర్టులలో చేసే జాబ్స్ కానీ, బ్యాంక్ జాబ్స్ కానీ ఇవి డిస్ట్రిక్ట్ వైజ్గా వస్తాయి. సో ఏ డిస్ట్రిక్ట్ నుంచి చూస్తున్నారో మీరు అనేది నాకు తెలిసిందంటే నాకు ఇంకా ఈజీ అవుతుంది. కాబట్టి మీ డిస్ట్రిక్ట్లో కూడా ఖచ్చితంగా మీ డిస్ట్రిక్ట్లో కూడా ఇలాంటి కలెక్టర్ ఆఫీస్లో చేసే జాబ్స్ కానీ, లేకపోతే మండల ఆఫీస్లో కానీ, లేదంటే డిస్ట్రిక్ట్ కోర్టు జాబ్స్ కానీ, బ్యాంక్ జాబ్స్ కానీ ఏ వచ్చినా ఖచ్చితంగా వీడియో చేస్తాను. అందుకే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో మీ డిస్ట్రిక్ట్ నేమ్ అయితే కామెంట్ చేయండి. సో మీరు కావాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో కూడా చూసుకోవచ్చు. ఈ అఫీషియల్ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన వాట్సాప్, టెలిగ్రామ్ ఇంకా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను. మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓరివ్ చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ ఆఫీస్ ఆఫ్ కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ నుంచి అయితే వస్తుందన్నమాట. ఇందులో ఎలాంటి రోల్స్ ఉన్నవి, ఏ క్వాలిఫికేషన్ ఉండాలి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నవి, సాలరీ ఎలా ఉంటుంది, ఏజ్ లిమిట్స్ ఎంత ఉండాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇంపార్టెంట్ డేట్స్ ఏంది, అన్ని డీటెయిల్గా ఇదే వీడియోలో చెప్తాను. మీరు వీడియో ఏంటంటే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసారంటే మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇందులో మీకు ఉండాల్సిన ఏజ్ లిమిట్స్ వచ్చేసి 31 March 2026 కల్లా ప్రతి ఒక్కరికి మినిమం 21 years ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ 35 years ఉన్నా సరే మీరు ఈ జాబ్స్కి ఎలిజిబుల్ అయితే ఉంటారని చెప్పి వాళ్ళు క్లియర్గా నోటిఫికేషన్లోనే ఇచ్చారు. నెక్స్ట్ మీకు శాలరీ ఎలా ఉంటుందంటే ఇందులో 2 types ఆఫ్ పోస్టులు అనమాట. ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ ఒకటి, ఈ డివిజనల్ మేనేజర్. ఏ పోస్ట్కి సెలెక్ట్ అయినా మీకు స్టార్టింగ్ బేసిక్ పేనే 22,500 పర్ మంత్ శాలరీ ఉంటుంది. సో వీటికి అదనంగా మీకు మంచి అడిషనల్ అలవెన్సెస్, బెనిఫిట్స్ చాలానే ఉంటాయి కాబట్టి సో మంచిగా సొంత జిల్లాలోనే కలెక్టర్ ఆఫీసు సంబంధిత దాంట్లోనే జాబ్ చేస్తూ మంచి జీతం పొందొచ్చు. కాబట్టి ఇంట్రెస్ట్ అండ్ వీడియో చివరి వరకు చూసి అర్హత ఉంటే మాత్రం అవకాశాన్ని మాత్రం అస్సలు వదులుకోకండి. సో ఇందులో క్వాలిఫికేషన్ మాత్రం స్పెసిఫిక్ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు, చెప్తాను ఇప్పుడు. ఒకవేళ నేను చెప్పబోయే క్వాలిఫికేషన్ ఈ వీడియో చూసిన మీకు లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికి ఉన్నా వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, చాలా యూజ్ అవుతుంది. సో ఖచ్చితంగా అప్లికెంట్ మస్ట్ పొసెస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ బీటెక్లో కానీ, బీఈలో కానీ, బీసీఏ కానీ లేదా బీఎస్సీ కంప్యూటర్స్లో లేదా మాస్టర్స్ డిగ్రీ చేసిన ఎలిజిబుల్ ఉంటారు. సో ఇప్పుడు చెప్పిన ఈ డిసిప్లిన్స్లో మీరు బీ కానీ, బీటెక్ కానీ, బీసీఏ కానీ, బీఎస్సీ కంప్యూటర్స్లో కానీ, మాస్టర్స్ డిగ్రీ రిలవెంట్ ఫీల్డ్లో చేసిన వాళ్ళు ఇందులో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీరు ఎలిజిబుల్ ఉంటారు. అలాగే మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అంటే మీరు దీనికి అప్లై చేసుకుంటారు కదా, దానికి వెళ్ళేటప్పుడు
ప్రతి సర్టిఫికేట్ పైన గెస్టెడ్ ఆఫీసర్ సైన్ చేయించుకోవాలి. అంటే గ్రీన్ పెన్ ఆఫీసర్ ఉంటారు, వాళ్ళతో సైన్ చేయించుకోవాలి. అండ్ మీకు టైపింగ్ నాలెడ్జ్ అయితే ఏమీ అవసరం లేదు. కానీ ఒకవేళ మీకు 2 ఇయర్స్ మినిమం 2 ఇయర్స్ ఐటీ సెక్టర్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు 5% ఆఫ్ వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి కదా, అందులో మీకు ఒక 5% ఇస్తామని చెప్తున్నారు. సో కంపల్సరీ అవసరం లేదు, ఉన్న వాళ్ళకి ఒక 5% మార్క్స్ అడిషనల్గా నార్మల్ వాళ్ళకంటే ఎక్కువ ఇస్తామని చెప్తున్నారు సెలక్షన్ ప్రాసెస్ అప్పుడు. నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీకు ప్యూర్లీ మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఆ డిస్ట్రిక్ట్ లెవెల్ సెలక్షన్ కమిటీ ఉంటుంది కదా, వాళ్ళే కండక్ట్ చేస్తారు. అందులో ఇంతకుముందు చెప్పినట్లు మీకు 5% ఇంటర్వ్యూ టైంలో మీకు 5% మార్క్స్ ఇస్తారంటే, ఒకవేళ ఐటీ సెక్టర్లో 2 ఇయర్స్ కంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి, మినిమం 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇస్తారనమాట. సో ఇలా మీకు ఏంటంటే ఇంకా ఎగ్జామ్ కండక్ట్ చేసి దాని తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేసి సెలెక్షన్ అయితే చేస్తారు. సో మీకు వాళ్ళు ఫర్దర్గా ఎగ్జామ్ డేట్స్ అవన్నీ కూడా క్లియర్గా అప్డేట్ అయితే చేస్తారు. సో ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం మిస్ చేసుకోకండి. ఇంపార్టెంట్ డేట్స్ ఏంటంటే మీకు 28th రోజు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 28th ఏప్రిల్ రోజు రిలీజ్ అయింది. 30th ఏప్రిల్ 2026 10:30 AM నుంచి 6th మే 2026 5 PM వరకు మీరు అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ అనేది మీకు అంటే మీరు డైరెక్ట్ ఆఫ్లైన్లో వెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. హార్డ్ కాపీ ద్వారా అంటే ఒక అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు, దాన్ని మొత్తం ఫిల్ చేసి దానికి ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అన్నీ అటాచ్ చేసేసి మీరు ఒక అడ్రస్ ఇచ్చారు, అడ్రస్కి వెళ్ళి ఇవ్వాలి. అది మీకు ఎప్పటి వరకు ఉంది? 6th మే వరకే ఉంది. సో చాలా తక్కువ టైమే ఉంది కాబట్టి చూసి క్లియర్గా ఎండ్ వరకు చూసి అర్హత ఉంటే వెంటనే వెళ్ళి అప్లికేషన్ ఇచ్చేసారంటే మీ అప్లికేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా మీకు ఎగ్జామ్ డేట్స్, ఇంటర్వ్యూ డేట్స్ అప్డేట్ చేస్తారు. ఇంకా డేట్స్ అయితే ఇవ్వలేదు, వాళ్ళు ఫర్దర్గా మీకు డేట్స్ అప్డేట్ చేసి సెలెక్షన్ అయితే చేస్తారు. సో మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఏంటంటే క్లియర్గా చెప్తున్నాను చూడండి. ఈ 10:30 AM 30th ఏప్రిల్ 2026 నుంచి 5 PM 6th మే 2026 వరకు మీకు ఒక అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు. దాన్ని చూపిస్తాను, ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. ఆ అప్లికేషన్ ఫామ్ని మీరు డైరెక్ట్ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని వస్తుంది. లేదంటే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో డైరెక్ట్ అప్లికేషన్ ఫామ్ PDF లింక్ అని చెప్పి కూడా ఇస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాన్ని మొత్తం ఫిల్ చేయాలి. ఫిల్ చేసి దానికి రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్నీ, అంటే జిరాక్స్ సెట్, క్వాలిఫికేషన్ సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్, కేటగిరీ ఉంటే కేటగిరీ, ఏది ఉంటే అది, లోకల్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అన్నీ అటాచ్ చేయాలి. అటాచ్ చేసేసి మీరు వెళ్ళేసి ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి వెళ్ళి ఇవ్వాలి. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ తిరుపతి 5 PM 6th మే 2026 లోపు అక్కడ వెళ్ళి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్ అనేది తిరుపతి డిస్ట్రిక్ట్ నుంచి అయితే వచ్చిందనమాట. సో అక్కడ లోకల్స్ ఎవరున్నా సరే ఈ అవకాశాన్ని అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు. సో మీకు అప్లికేషన్ ఫామ్ కూడా ఇలా ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫామ్ని మీరు అంటే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోవచ్చు. రైట్ సైడ్లో మీ ఫోటో అతికించాలి. ఫోటో అతికించేసి మీ సైన్ చేయాలి ఫోటో దానిపైన. దాని తర్వాత బ్లాక్ లెటర్స్లో చూడండి, బ్లాక్ లెటర్స్ అని ఇచ్చారు, క్యాపిటల్ లెటర్స్లో డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. ఫిల్ చేస్తూ కిందకి స్క్రోల్ చేసి మీకు ఇంకా డిక్లరేషన్ వస్తుంది, అది మొత్తం చదివేశాక ఎక్కడ నుంచి అప్లై చేస్తున్నారు, ఏ డేట్ రోజు, సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ దగ్గర మీ సిగ్నేచర్ చేసి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ప్రాపర్గా చదివేయాలి. ప్రతిదాన్ని మీ గెస్టెడ్ సైన్, అంటే గ్రీన్ పెన్ సైన్ చేయించుకొని వెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తక్కువ టైం ఉంది కాబట్టి తిరుపతి డిస్టిక్ వాళ్ళు ఎవరుని అవకాశాన్ని యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. చూడొచ్చు ఇక్కడ మళ్ళీ వాళ్ళ అఫీషియల్ నోటిఫికేషన్లో కూడా ఇచ్చారు. 10:30 AM నుంచి 6th మే 5 PM వరకు మీరు ఇవ్వచ్చు. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ తిరుపతిలో వెళ్ళేసి మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ ఆపర్చునిటీ మీకు మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కింద పనిచేస్తూ ఆఫీస్ ఆఫ్ ద కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ తిరుపతి డిస్ట్రిక్ట్ నుంచి అయితే వచ్చింది. ఒకటి ఏమో మీకు ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ ఏమో తిరుపతిలో ఉంది, ఈ డివిజనల్ మేనేజర్ ఏమో శ్రీకాకుళం డివిజన్లో ఉంటుంది, శ్రీకాళహస్తి డివిజన్లో ఉంటుంది. సో ఈ 2 types ఆఫ్ రోల్స్ ఉన్నాయన్నమాట. 2 రోల్సే ఉన్నవి, ఒక్కొక్క పోస్టే ఉంది. కానీ మీకు ఎగ్జామ్ కానీ అవన్నీ సెలెక్ట్ అయ్యారంటే కొంచెం మంచిగా ఉంటుంది కాబట్టి, సో అక్కడ లోకల్స్ వాళ్ళు ఎవరు ఉన్నా సరే మంచి అవకాశం యూటిలైజ్ చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, వీడియో చూస్తున్న అందరూ వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్లో మీ డిస్ట్రిక్ట్ని కూడా కామెంట్ చేశారంటే మీ డిస్ట్రిక్ట్లో కూడా ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్ ఏ వచ్చినా నేను ఖచ్చితంగా డీటెయిల్ వీడియో అయితే చేస్తాను. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేశారు చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.